ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలం వెళ్ళామని చెప్పాం కదండీ! అయితే స్టార్టింగ్ దీపారాధన స్టార్ట్ చేసి ఇంకా గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసాము. ఇక్కడ మనకేంటంటే వెళ్ళే దారిలో మొత్తం గిరిప్రదక్షిణ మొత్తం దారిలో 8 లింగాలనేవి వస్తాయి. ఇంద్రలింగం, అగ్నిలింగం, వాయులింగం, వరుణలింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, నైరుతిలింగం. అయితే మేము 8తో పాటుగా ఇంకొక 2 కూడా దర్శనం చేసుకున్నాం. అంటే అవి మ్యాప్‌లో లేవు. మనకొక మ్యాప్ అనేది ఎక్కడికక్కడే డిస్‌ప్లే చేస్తూ ఉంటారు. సూర్యలింగం, చంద్రలింగం అనమాట. వాటిని కూడా దర్శనం చేసుకున్నాం. టోటల్ 8 లింగాలు. 8 + 2 మొత్తం 8 అనమాట. మధ్యలో ఇంకా చాలా చాలా టెంపుల్స్ ఉంటాయి. ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్స్ ఉంటాయి. యమలింగం ఒకటి ఉంది. అలాగే మధ్యలో రమణ మహర్షి గారి ఆశ్రమం ఉంది. చాలా పీస్ఫుల్గా అందరూ మెడిటేషన్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి తీరాల్సిందే, మధ్యలో విజిట్ చేయాల్సిందే ఆ ప్లేస్ని కూడా. అంటే మనం ఏంటంటే గిరిప్రదక్షిణ చేస్తున్నాము అనే ఫీల్ రాదనమాట. అంటే కాళ్ళు నొప్పులు కానీ అలాంటివి ఏమీ ఉండవు. మధ్యలో దర్శనాలు ఉంటాయి కాబట్టి చూసుకుంటూ వెళ్ళడం వల్ల మనకంత టైర్డ్ అలసట అనేది ఉండదన్నమాట. మధ్యలో కొంచెం అంటే ఇది కొంచెం కొండ ప్రాంతం కదా మనం తిరిగేదంతా. మధ్యలో అదే జింకలు అవి కూడానండి, అసలు అవి కూడా కనిపిస్తున్నాయి నైట్ టైము. ఫుడ్ పెట్టడానికి అక్కడ మాకేం దొరకలేదు యాక్చువల్లీ. అరటిపళ్ళు కానీ ఏమీ కూడా దొరకలేదన్నమాట పెడదాం అనుకుంటే. ప్రతి లింగం అంటే లింగం, ఇంద్రలింగం, అగ్నిలింగం ముందు మాత్రం ధూపం అదే ఆరతి ఇవ్వచ్చు, దీపం వెలిగించి పెట్టుకోవచ్చు అనమాట. ఎన్ని లింగాలు ఉంటే అన్నిటి దగ్గర. కొంతమంది అయితే స్ట్రైట్గా వెళ్ళిపోతున్నారు, కానీ ప్రతి ఒక్కరూ మాత్రం విజిట్ చేసి మాత్రమే వెళ్తున్నారనమాట. సూర్యలింగం, చంద్రలింగం వాళ్ళు మ్యాప్లో చూపించలేదు, బట్ విజిబిలిటీలో మాత్రం రోడ్డు పైనే ఉన్నాయి. ఈశాన్యలింగం దగ్గరకు వచ్చేసరికి మేము మిస్ అయిపోయి ముందుకు వెళ్ళిపోయామండి. ఒక 2 km వెళ్ళిపోయాం. ఏంటి అసలు టెంపుల్ వచ్చేస్తుంది కానీ ఈశాన్యలింగం కనిపించలేదు అని అలాగ అడిగితే అమ్మ అది వెనక్కి వెళ్ళిపోయిందన్నారు. కానీ ఏదో ఫీల్ అనమాట. అన్నీ దర్శనం చేసుకుని అది ఒక్కటి వదిలేసామని, కాళ్ళ నొప్పులు వచ్చినా ఏం పర్లేదని చెప్పి 2 కిలోమీటర్లు మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఈశాన్యలింగాన్ని దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. అదో ఫీల్ అనమాట. అంటే ఎంత నడుచుకొని ఇన్ని దర్శనాలు చేసుకొని ఆ ఒక్కటి ఎందుకు వదిలేయాలి అని. అందుకే మాకు ఏమైందంటే 2 km ఎక్స్ట్రా పడిందనమాట. అంటే టోటల్ 14 km + 2 మొత్తం 16 km అయిందండి మొత్తం మాకైతే. కొంచెం ఇదిగానే ఉంది. అయితే అరుణాచలం దర్శనం చేసుకోవాలంటే అతను పిలిస్తేనే వెళ్ళగలము అని అంటారు మన పెద్దలు. అవునా కదా? అంటే అరుణాచలం వెళ్ళాలి అంటే మనకు ఎంతో అదృష్టం ఉండాలనుకోవాలి. మేము ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాం. దేవుడు ఇప్పటికి పిలిచాడనమాట. యాక్చువల్లీ మేము 3 ఫ్యామిలీలు బయలుదేరాము. అందులో ఒక అమ్మాయికి సడన్గా యాక్సిడెంట్, వాళ్ళ బాబుకు ఫీవర్. అంటే వెళ్దాం అనుకునే టైంకి ఇన్ని అడ్డంకులు. తను ఒక్కరితే రాలేదు. సో మేమందరం కూడా బయలుదేరి వెళ్ళాం అనమాట. అన్నీ కూడా చాలా దర్శనాలు చాలా బాగా అయ్యాయి. మనకి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూపిస్తారు చూడండి, పలానా ప్లేస్లో ఫ్రీ ఫుడ్డు, చాలా తక్కువ రూమ్స్ అదేని. నాకు అలాంటిది ఒక్కటి కూడా కనిపించలేదండి. టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను. ఒక్కటి కూడా కనిపించలేదు. పెయిడ్ రూమ్స్ అంటే హోటల్స్ అవి తీసుకొని ఫుడ్ తీసుకోవడం తప్పితే కానీ ఈ ఇన్స్టాగ్రామ్లో చూపించినట్లయితే మాత్రం ఎక్కడ ఫ్రీ రూమ్స్ కానీ ఫ్రీ ఫుడ్ కానీ ఎక్కడా అవైలబిలిటీ లేదండి. అండ్ గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఫుడ్ బాగానే దొరుకుతుంది. అంటే దోశలు కానీ మెయిన్ దోశ, ఇడ్లీ ఇలాంటివన్నీ దొరుకుతున్నాయి, స్వీట్ కార్న్ అవిని. బట్ మనం ఉన్న రూమ్స్ దగ్గర మాత్రం నైట్ టైం అయితే అవైలబిలిటీ లేదండి. అసలు మేము తీసుకున్నది ఎస్ఎస్డి రెసిడెన్సీ అని చెప్పి జస్ట్ రాజగోపురం మాకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంత దగ్గరలో తీసుకున్నాం. మేము వెళ్ళిన రోజు అయితే నైట్ పాపం మా పిల్లలకి కూడా ఏం లేక బ్రెడ్లు అవి కొనాల్సి వచ్చింది. ఓన్లీ మన తెలుగు వాళ్ళదైతే మా రెసిడెన్సీ పక్కనే ఆంధ్ర మీల్స్ అని చెప్పి ఒకటి ఉంది. మార్నింగ్ 11:30 to ఆఫ్టర్నూన్ 3:30 వరకు నేనంట. నైట్ టైం కూడా పెట్టరట. మీల్స్ మాత్రం చాలా బాగుంది. ఫుల్ మీల్స్ ఓన్లీ 100 రూపీస్. చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మేము ఫ్రీ అని చెప్పట్లేదండి, 100 రూపీస్. ఎందుకంటే అక్కడ నాకు తెలిసి ఫ్రీగా ఎవరండి ఈ రోజుల్లో ఫ్రీగా పెట్టేస్తారు? ఎవరో కానీ పెట్టరు. అది మనం వెతుక్కొని అన్నీ తిరిగేసరికి మనకి దర్శనం టైంకి బాగా అలసిపోతాం. సో అలాంటివి ఏం పెట్టుకోవద్దు. మంచిగా ఒక రూమ్ తీసుకొని
చక్కగా బయట కొనుక్కొని దర్శనం పీస్ఫుల్గా చేసుకొని వచ్చేస్తే చాలండి. రైల్వే స్టేషన్కి దగ్గరలో హౌసెస్ టైప్ ఉన్నాయి, కానీ అది మరీ దారుణం అనమాట. అంటే ఉండలేము మనం. కొంతమంది ఉండగలరు, కానీ పిల్లలతో వెళ్ళి మన ఫ్యామిలీలతో అయితే ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు మాత్రం ఉండలేమండి. అది మాత్రం నేను షూర్గా చెప్పగలను. మా దర్శనం అయిపోయింది. మేము 7కి స్టార్ట్ అయ్యాము, 11కి అయిపోద్ది అనుకున్నాము. కానీ మోక్షద్వారం దగ్గర 2 hours స్టాండింగ్ ఉండిపోయామండి. అంటే అక్కడ కొంచెం భయపడుతున్నారనమాట మోక్షద్వారంలోంచి బయటికి రావడానికి. అందువల్ల మాకు లేట్ అయింది. లేదంటే 3 hours కంప్లీట్ చేసేయచ్చు. దేవుడి దయ వల్ల మంచిగా గిరి ప్రదక్షిణ అయితే అయిపోయిందండి. మరుసటి రోజు మేము దర్శనానికి వెళ్తాము. మేము సండే ఈవినింగ్ 7 o'clock స్టార్ట్ అయ్యాము గిరి ప్రదక్షిణ. మండే దర్శనం పెట్టుకున్నాం అనమాట.